మేడారం ఆలయ అభివృద్ధిపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. 100 రోజుల్లో ఆలయ అభివృద్ధి పనులు పూర్తి చేసేలా ప్రణాళికలు రచిస్తోంది. మహాజాతర వరకు రాత్రింబవళ్లు కష్టపడి పనులు పూర్తి చేయాలని ప్లాన్ చేస్తోంది. అటు సిమెంట్తో కాకుండా రాతి కట్టడాలతో నిర్మాణ పనులు చేపట్టాలని నిర్ణయించింది. రాళ్లతో నిర్మించిన రామప్పల 100 ఏళ్లు పటిష్టంగా ఉండేలా మేడారం గద్దెలను రాతి కట్టడాలతో నిర్మించాలని డిసైడ్ అయింది. జంపన్న వాగు రోడ్ల నిర్మాణాలు కూడా వచ్చే జాతరకు పూర్తి చేయాలని డెడ్ లైన్ పెట్టుకుంది. మేడారంలో చేపట్టబోయే ఆలయ అభివృద్ధి పనులపై మా ప్రతినిధి కుమారస్వామి ప్రెజెంటేషన్ చూద్దాం. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర, దేశంలో ఉన్నటువంటి గిరిజన జాతి ప్రజలందరూ కూడా ఒక్కచోట చేరేటువంటి ఆత్మీయ సంబరం. 2 కోట్ల మంది దర్శించుకునేటువంటి ఈ జాతరకు సంబంధించి మొత్తం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర కేబినెట్ మంత్రిగా ఉన్నటువంటి సీతక్క నేతృత్వం లోపల అమ్మల సన్నిధికి సంబంధించి పునర్నిర్మాణ ప్రక్రియను 150 కోట్లతోటి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఈ నమూనాను ఒకసారి చూసినట్టయితే ఇది మెయిన్ గేట్ నుంచి, ఇక్కడ నుంచి సమ్మక్కకు సంబంధించినటువంటి మెయిన్ గద్దె వరకు వెళ్తాం. ప్రస్తుతం అంటే ఇప్పుడు యథాతథంగా ఉంది ఏంటంటే ఇక్కడ సమ్మక్క గద్దె ఉంటుంది, ఇక్కడ సారలమ్మకు సంబంధించినటువంటి గద్దె ఉంటుంది. ఇక్కడ ఈ పాత పద్ధతి లోపల ఇక్కడ పగిడిద్దరాజుకు సంబంధించి అంటే సమ్మక్కకు ఎదురుగా పగిడిద్దరాజుకు సంబంధించినటువంటి గద్దె ఉంటుంది. అదేవిధంగా ఇది సారలమ్మకు సంబంధించినటువంటి గద్దె. ఈ సారలమ్మ గద్దెకు ఎదురుగా ఇక్కడ గోవిందరాజులకు సంబంధించినటువంటి గద్దె ఉంటుంది. అంటే ఈ 4 గద్దెలతోటి కూడినటువంటి ఈ ప్రాంగణం అంతా కూడా 3000 మంది భక్తులు దర్శనం చేసుకోవచ్చు. అయితే దీన్ని మొత్తంగా కూడా రెనోవేషన్ ప్రక్రియ అనేటువంటి చేశారు. ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ నుంచి 40 ఫీట్ల రోడ్ ఏదైతే ఉందో 40 ఫీట్ల రోడ్ అనేటువంటిది ఏర్పాటు చేసి చుట్టూ దాదాపు 40 ఫీట్లకు సంబంధించినటువంటి విస్తరణ అనేటువంటి చేపట్టారు. మొత్తం 8 ఎంట్రన్స్లు 8 ముఖద్వారాలతోటి మొత్తం ఈ ప్రాంగణం అంతా కూడా రూపకల్పన చేశారు. విఐపి క్యూ లైన్ గా ఇక్కడ దీన్ని మొత్తంగా కూడా రూపకల్పన చేస్తున్నారు. అదేవిధంగా సాధారణ భక్తులు అశేష జనవాహిని కోసం ఈ మెయిన్ ద్వారం గుండా ఇక్కడ క్యూ లైన్స్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 10,000 మంది ఎట్ ఏ టైం ఎలాంటి అసౌకర్యం లేకుండా దర్శనం చేసుకునే విధంగా రూపకల్పన చేశారు. ఈ 4 వాచ్ టవర్స్ కూడా పూర్తిగా ఒకటి పోలీస్కి ఏర్పాటు చేశారు, ఒకటి ప్రెస్కి ఏర్పాటు చేశారు, ఇంకోటి ఆఫీసర్స్కి ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది, ఇంకొకటి పూర్తిగా పూజారులకు సంబంధించినటువంటి అంటే వాళ్ళు విడిది చేసేందుకు మొత్తంగా కూడా వాచ్ టవర్స్, మొత్తం 4 వాచ్ టవర్స్ అయితే ఏర్పాటు చేశారు. ఎగ్జిట్కి సంబంధించినటువంటి వ్యూ ఇది పూర్తిగా సౌత్ వెస్ట్కి సంబంధించినటువంటి వ్యూ. ఇక్కడ నుంచి అంటే సమ్మక్క గేట్ నుంచి ఎంటర్ అయి దర్శనం చేసుకున్నటువంటి భక్తులు ఈ 2 ప్రధాన ద్వారాల గుండా బయటికి వెళ్లేందుకు మొత్తంగా కూడా రూపకల్పన చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆదివాసీ గిరిజనులతో మమేకమైనటువంటి జాతర కాబట్టి వాళ్ళ ఆనవాళ్ళు ఉండాలి, వాళ్ళ సంస్కృతి ప్రతిబింబించాలి, వాళ్ళ ఆచార వ్యవహారాలు ప్రతిబింబించాలనేటువంటి విధంగా ఈ గేట్ను ఒకసారి చూసినట్టయితే ఆదివాసీ గిరిజనులు ఏదైతే దింసా నృత్యం ఇవన్నీ చేస్తారో దానికి సంబంధించినటువంటి ఏదైతే సింబల్స్ ఉన్నాయో సింబాలిక్ సంబంధించి మనం ఇక్కడ చూడొచ్చు. పూర్తిగా దింసా గోండ్కు సంబంధించినటువంటి నృత్యానికి సంబంధించినటువంటి కొమ్ము బూరలు, అక్కడ ఉన్నటువంటి నెమలి పించాలు పెట్టుకున్నటువంటిది ప్రధానంగా హైలైట్గా నిలిపి మరొక ఇంట్రెస్టింగ్ అంశం పిలిగ్రిమ్ పాత్వే. భక్తులు ఎంత విశాలమైనటువంటి ప్రాంతంలో తిరుగుతూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా గడపవచ్చు అనేటువంటి ఈ పాత్వేకి సంబంధించినటువంటి విషయం కూడా చాలా క్లియర్ కట్గా వివరించినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనము అక్కడ సమ్మక్క గేట్ చూస్తే ఇక్కడ సారలమ్మకు సంబంధించిన గేట్, ఇది ఎగ్జిట్ గేట్గా ఉంది. ఈ ఎగ్జిట్ గేట్ను కూడా మనం ఒకసారి చూడొచ్చు. ఇది పూర్తిగా సారలమ్మకు సంబంధించినటువంటి గేట్. ఇది గిరిజనులకు సంబంధించినటువంటి ప్రియమైన నేతగా ఉన్నటువంటి సీతక్క ఇది పూర్తిగా ఒక యజ్ఞంలా చేసుకొని కంప్లీట్ చేస్తామని చెప్పి ములుగు అడవుల్లో మరో అద్భుతం ఆవిష్కరించడం కోసం ఒక అడుగు ముందుకు పడిందనే చెప్పవచ్చు. ఈ ఆత్మీయ సందర్భం 2026 జాతర లోపల ఆవిష్కృతం కాబోతోంది. కెమెరామెన్ సునీల్తో KK 10 TV వరంగల్.